వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రిగా విఫలమైన వైసీపీ అధినేత బిజినెస్ మ్యాన్ గా వేల కోట్లు వెనకేసుకున్నారు. సొంత లాభం కోసం ప్రజలను కష్టపెట్టే విధానాలు తీసుకొచ్చింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని అపారమైన ఇసుకపై కన్నేసి కబ్జా చేశారు. ధరలు అమాంతం పెంచేసి జేబులు నింపుకున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఉచితంగానే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకే బంగారంగా మారిన పరిస్థితి కనిపించింది. వైసీపీ విధానాలతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయి. ఇసుక తవ్వకాలకు ఫ్రాంచైజీలు ఇచ్చేసి రాయల్టీ వసూలు చేశారు. తాడపల్లి ప్యాలెస్ పెద్దలు అధికారం చేతిలో ఉంటే కాలికి ఇసుక చేతికి మరక అంటకుండా ఇసుక ద్వారానే వేల కోట్లు వెనకేసుకోవచ్చని జగన్ అండ్ కో నిరూపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వనరుల దోపిడీపైనే ఫోకస్ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఖర్చు ఎక్కువగా ఆదాయం తక్కువ అనే పరిస్థితి నెలకొంది. అప్పులు చేస్తే తప్ప బండి నడిచే అవకాశం లేదు. ఇక ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలన్నీ ఇచ్చిన జగన్ రెడ్డి సీఎం అయ్యాక వాటి అమలుకు ఎంత అవుతుందో లెక్కలేసుకున్నాక బడ్జెట్లో మిగిలేది ఏముండదని అర్థమైపోయింది. పబ్లిక్ లో సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఖజానా ఖాళీ చేసి అప్పులు చేసి లబ్ధిదారులను తగ్గించేసి సంక్షేమ పథకాలు అమలు చేశారు వైసీపీ అధినేత. జేబులు నింపుకోవడానికి నేల తల్లికి తూట్లు పొడిచే ప్రణాళిక రచించారు. జగన్ రెడ్డి అక్రమ వ్యాపార సామ్రాజ్య నిర్మాణంలో ఇసుకే కీలకం. అధికారంలోకి వస్తూనే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఏకపక్షంగా నిషేధం విధించారు సీఎం జగన్. అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉచితంగానే ఇసుక తవ్వుకునే వెసులుబాటు ఉండేది. ఇసుక తవ్వకాలపై జగన్ ప్రభుత్వం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయింది. పనులు లేక లక్షలాది మంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి కల్పించారు. ఉపాధి లేక బ్రతికే దారి లేక 160 మంది భవన నిర్మాణ కార్మికులు మరణించారు. సిమెంట్ కంపెనీలు జగన్ సర్కార్కు బస్తాకు 20 రూపాయలు జే ట్యాక్స్ కట్టడానికి నిరాకరించడం వల్లనే ఇసుక తవ్వకాలు నిషేధించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత గానీ ఇసుక తవ్వకాలకు అనుమతించలేదు. ఇసుక కొరత కారణంగా డిమాండ్ పెరిగిన ధరలు భారీగా పెరిగిపోయాయి. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థలతో సామాన్యులు కూడా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయక తప్పలేదు. ఇలాంటి సమయంలో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానాల్లో అధికారికంగానే ధరలు భారీగా పెంచేశారు. రాష్ట్రంలో మొత్తం ఇసుక తవ్వకాలన్నీ ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ సంస్థ తమిళనాడుకు చెందిన టర్నికే అనే సంస్థకు సబ్ కాంట్రాక్టర్ ఇచ్చేసింది. ఈ టర్నికే సీఎం జగన్ కు సన్నిహితుడైన తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్తది కావడం గమనించాల్సిన విషయం. జేపీ టర్నికే సంస్థలు ప్రధాన సబ్ కాంట్రాక్టర్లు దక్కించుకున్న క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులే చక్రం తిప్పారు. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్ల్లో తవ్వకాలు అనుమతిస్తే 500కు పైగా రేవుల్లో రాత్రి పగలు తేడా లేకుండా తవ్విపడేశారు. వైసీపీ కీలక నాయకులు తవ్వకాలు అమ్మకాలను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఒకే సంస్థకు ఇసుకపై సర్వ హక్కులు ప్రసాదించడంతో వాళ్ళు నిర్ణయించిందే ధర. చెప్పిన రేటు చెల్లించిన వారికే ఇసుక డెలివరీ అవుతుంది. దీంతో టీడీపీ హయాంలో లారీ ఇసుక సుమారు 5,000 రూపాయల స్థాయిలో ఉంటే జగన్ జమానాలో 40,000 నుంచి 50,000 వరకు పెరిగిపోయింది. స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం మనుషుల ద్వారా ఇసుక తవ్వకాలు చేయాలని ఆదేశిస్తే జగన్ హయాంలో ప్రొక్లైనర్లు జేసీబీల ద్వారా తవ్వకాలు చేసి లోకల్ కూలీల పొట్టకొట్టారు. జేపీ వెంచర్స్ టర్నికే సంస్థతో పాటు లోకల్ లీడర్లు పెద్ద మొత్తంలో ఇసుక ఆదాయాన్ని దిగమింగడం వైసీపీ పెద్దలకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో టర్నికే సంస్థను తప్పించి బ్రాక్స్టన్ ఇన్ఫ్రా, కేకేఆర్ అనే 2 సంస్థలకు ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్ట్ దక్కింది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే మెయిన్ కాంట్రాక్టర్ జేపీ వెంచర్స్ కి తెలియకుండానే ఉప గుత్తేదారులను వైసీపీ పెద్దలు నియమించేశారు.
ఈ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు వాటాలు ఇవ్వడం ఎందుకు అనుకున్నారో ఏమో, మొత్తం ఇసుక తవ్వకాలను సీఎం జగన్ సోదరుడు అనిల్ రెడ్డికి కట్టబెట్టడానికి ప్లాన్ చేశారు. ఐదేళ్ల పాలనలో కేవలం ఇసుక తవ్వకాల్లో కమిషన్ రూపంలోనే వైసీపీ ముఖ్య నాయకులకి 50,000 కోట్లు వెనకేసుకున్నారని విశ్లేషకుల అంచనా. స్థానిక నాయకులు, అధికారుల వాటాలు కూడా కలుపుకుంటే జగన్ పాలనలో ఇసుక దోపిడీ 1,00,000 కోట్లు దాటిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో నిబంధనలను అతిక్రమించి జరుగుతున్న తవ్వకాలతో విపక్ష నేతలతో పాటు అనేక పర్యావరణ సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణకు ఆదేశించింది. అయితే జిల్లా కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి అసలు ఇసుక తవ్వకాలే జరగడం లేదని రిపోర్ట్ ఇచ్చాయి. రాష్ట్రంలో వైసీపీ నాయకత్వం సాగించిన ఇసుక దోపిడీని అధికారులు రిపోర్టు కాగితాలు కప్పిపుచ్చలేకపోయాయి. కిలోమీటర్ల కొద్దీ తవ్వేసిన ఆనవాళ్లు శాటిలైట్ కెమెరాలకు స్పష్టంగా కనిపించాయి. అవినీతి మత్తులో కూరుకుపోయిన అధికారులు కళ్ళు మూసుకొని అక్రమాలు జరగలేదని నివేదికలు ఇచ్చారంటూ ఎన్జీటీ కడిగిపారేసింది. ఏపీలో ఇసుక దోపిడీపై సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా విచారణ జరిపితే మతిపోయే వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయం. వేల కోట్లు వెనకేసుకోవాలనే ఆలోచనే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యావరణ పరిరక్షణ, భావి తరాల భవిష్యత్తు ప్రయోజనాలు కాపాడడం తన బాధ్యత అనే విషయాన్ని పూర్తిగా విస్మరించారు జగన్మోహన్ రెడ్డి. అడ్డగోలుగా జరిగిన ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటికిపోయాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది వర్షాభావం పరిస్థితులతో కరువు రావడంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఏపీలో ఎక్కడ చూసినా గుక్కడు నీటి కోసం కష్టాలు తప్పడం లేదు. ప్రజలు కష్టాలు తీర్చాల్సింది పోయి సొంత రాబడి కోసం ఓటేసిన వాళ్లకు సమస్యలు సృష్టించారు. ఇవన్నీ గమనిస్తే తనలో పొలిటీషియన్ ని బిజినెస్ మ్యాన్ డామినేట్ చేస్తున్నాడని స్పష్టం చేశారు వైసీపీ అధినేత జగన్.